నాలో శాంతి నెలకొన్నప్పటికీ ఒక దివ్యమణి చుట్టూ కలతలు మొదలయ్యాయి. ఈ మణి పేరు శ్యామంతకమణి. ఇది సూర్యదేవుడిచ్చిన ఒక విశేషమైన మణి. అధిక ప్రకాశం, సంపద మరియు శుద్ధతకు సంకేతం. ఈ మణిని సత్రజిత్ అనే యాదవుని వద్ద ఉంచుతాడు. సూర్యునికి విశ్వాసిగా ఉన్న అతనికి ఈ మణి వల్ల ప్రతిరోజు బంగారం లభించేది. కానీ ఈ మణి అతనిలో గర్వాన్ని పెంచింది. అప్పుడే అనుకోని సంఘటన జరుగుతుంది. సత్రజిత్ తమ్ముడు ప్రకాశ ఈ మణిని తీసుకొని అడవికి వెళ్తాడు. అక్కడను ఏ రీతిలో హతమవుతాడు మణి. దీనితో ప్రజలు అపవాదాలను వెదజల్లుతారు. కృష్ణుడు మణిని కోరికతో హత్య చేశాడని, కృష్ణుని నిజాయితీపై నమ్మకాన్ని పోగొట్టే ఈ మాటలు ద్వారకలో వ్యాపిస్తాయి. కృష్ణుడు వీటిని సహించలేక మణి నిజాలను వెలికి తీయడానికి అడవులలోకి ప్రవేశిస్తాడు. అక్కడ అతడు ఋష్యశృంగుడు అనే సింహంతో పోరాడి మణిని సంపాదిస్తాడు. ఈ సింహం మణిని పొగట్టలతో ఆకర్షించి దానిని సంరక్షిస్తున్నదిగా తెలుస్తుంది. కృష్ణుడు నిజాన్ని ప్రజలకు వెల్లడించి మణిని తిరిగి సత్రజిత్కు అందిస్తాడు. సత్రజిత్ తన తప్పుడు అనుమానానికి దిగజారుతూ కృష్ణుని మహాత్మత్వాన్ని అంగీకరిస్తాడు. అతడు కృష్ణునికి తన కుమార్తె సత్యభామను వివాహానికి ఇవ్వాలని నిర్ణయిస్తాడు. ఇది కేవలం ఓ సంబంధం కాదే, అది అపవాదంపై సత్యం గెలిచిన ఘనత. ఈ సంఘటనలో కృష్ణుని నిజాయితీ, నిస్వార్థత, ప్రజల పట్ల నిబద్ధత స్పష్టంగా ప్రతిఫలిస్తుంది. శ్యామంతకమణి కేవలం ధనానికి సంకేతంగా కాకుండా మనిషి విలువల పరీక్షకు మార్గదర్శిగా నిలుస్తుంది. మణిని కోరిన వారి గర్వం, కృష్ణుని పరిశుద్ధత, అపవాదాలపై నిజాయితీ విజయం.
ప్రతిఫలిస్తా